తెలంగాణ అమరవీరుల త్యాగంతో ఏర్పడిన తెలంగాణ ఆర్బీఓ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే తెలంగాణ పోరాటం ప్రారంభమైందో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నల్లా నీళ్లు భూస్వాములకు పండించుకోనికే పంటకు నీళ్లు తప్పిస్తే నీళ్ళ విషయంలో ఇంతకంటే ఎక్కువ న్యాయం పేదలకు జరగలేదనే విషయం బీఎస్పీ స్పష్టం చేస్తుంది. నిధుల విషయానికి వస్తే ముఖ్యంగా పేదలకు విద్య వైద్యం ముఖ్యమైన విషయం మనకందరికీ తెలుసు. విద్య ఈరోజు బాగుందా లేదా అనడానికి మీరు ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలకు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగే పరిస్థితి లేకపోతే టాయిలెట్ చేసే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో లేదు. కనీసం నెలకు మెయింటెనెన్స్ కోసం 10,000 కూడా కేటాయించలేని, అంటే పేద మహిళల ఆత్మగౌరవం కోసం మినిమం ఆలోచన చేయని ఈ ప్రభుత్వాలు చాలా బాధాకరంగా ఈ తెలంగాణ సమాజాన్ని పాలిస్తున్న విషయం స్పష్టం చేస్తున్నాం. నిధుల విషయం అయితే మీకు తెలుసు క్లియర్గా, ఎక్కడ కూడా రోడ్లు డ్రైనేజీలు ఫ్లైఓవర్లు తప్పిస్తే పేద ప్రజల ఎకనామికల్ పరిస్థితిని పెంచిన దాఖలు లేవనే విషయం మీకు తెలుసు. ఒకవేళ పేద ప్రజల ఎకనామికల్ పరిస్థితిని పెంచితే సంక్షేమ పథకాలు తీసుకునే పేద ప్రజల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? అంటే ఏ పేద ప్రజలు అయితే ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడుతురో పేదరికం తగ్గనట్టే కదా. కాబట్టి నేడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నాటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నేడు తెలంగాణ పాలిస్తున్న బీఎస్పీ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పేదరికాన్ని పెంచడానికి ఉన్నతులను లేకపోతే ఇంకా ఉన్నతులు చేయడానికే వీరి పాలన కొనసాగుతుంది తప్ప వేరే పరిస్థితి లేదు. మీరు వైద్యం విషయం కూడా మీరు చూస్తే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే నిమ్స్కి వెళ్ళండి, లేకపోతే ఇంకెక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్తే పేదలు ఎంతవరకు ఇబ్బంది పడుతురో మీకు అర్థమయ్యే పరిస్థితి. కూలి వేసుకునే ప్రజలు కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి తెచ్చే పాలన వీళ్ళ పాలనే నాయించకు. మీరు ఎక్కడైనా మీరు యశోద వండి, అపోలో వండి, ఎక్కడైనా వండి పేదలు ఆడ కూడా కనబడుతురు అంటే మినిమము 1 తులం బంగారం లేని పేదలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఉన్నదంటే ఈ తెలంగాణలో వైద్యం కూడా ఈ పాలకులు నమ్మకం ఇచ్చే పరిస్థితి లేదు. నియామకాలు నిరుద్యోగులు ఘోరంగా ఉన్నారు. యువకులైనా మీకు అయితే తెలుసు క్లియర్గా, ప్రైవేట్ రంగం పెరిగినా కొద్దికే నిరుద్యోగం ఎట్లా తక్కువవుతుందండి? ఈ సమాజంలో ప్రైవేట్ రంగం పెరుగుతుందంటేనే నిరుద్యోగం పెరుగుతున్నట్లేక. కాబట్టి నీళ్లు నిధులు నియామకాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే నేడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈరోజు మనం తెలంగాణ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్టర్ ఫెయిల్ అయిందనే విషయం బహుజన్ సమాజ్ పార్టీ స్పష్టం చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము ఏం కోరుతున్నామంటే, తెలంగాణ కోసం పోరాటం చేసిరని టీఆర్ఎస్కి అధికారం ఇచ్చిర్రు, తెలంగాణ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిర్రు, తెలంగాణకు మద్దతు చెప్పిరని చెప్పి బీజేపీ కూడా కొంచెం వరకు మద్దతు ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలు మేము కోరుకునేది అంటే ఏమీ ఆశించకుండా ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఏదైతే అమరవీరులలో వాళ్ళ ఆశయం నెరవేరాలని, ఈ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కావాలని బయన్ కుమారి మాయావతి గారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పిన ఆయన ఆశయం సిద్ధించే మేరకు బయన్ కుమారి మాయావతి గారు 39 మంది ఎంపీల అన్కండిషనల్ మద్దతు తెలంగాణకి ఇచ్చి ఈ తెలంగాణ రావడానికి కీలక భూమిక పోషించిన విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము కోరుకునేది అంటే ఈరోజు దళితులు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అవుతుంది, ఇంటర్ మ్యారేజ్ చేసుకుంటే లేకపోతే సజీవ దానం చేస్తున్నారు, లేకపోతే అమ్మాయిలను అత్యాచారం చేస్తున్నారు, లేకపోతే ఇంకేవో చేసినా కానీ ఒక్క పోలీసులు కూడా న్యాయం చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు. మీరు చూస్తూనే ఉన్నారు క్లియర్గా. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఒకసారి బయన్ కుమారి మాయావతి గారు సీఎంగా ఉన్నప్పుడు
ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో అణగారిన వర్గాలపై దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు చేసిన ప్రజలను ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 మందిని జైల్లో పెట్టి ఈ దేశంలో ప్రతి గ్రామానికి బహుజన్ సమాజ్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది అనే విషయం బెన్ కుమారి మాయావతి గారు తెలుసు. అంటే కేవలం బీఎస్పీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ పీడీ ప్రజలకు న్యాయం జరుగుతుందని బెన్ కుమారి మాయావతి గారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఉత్తరప్రదేశ్ నిరూపించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రేపు ఈ ప్రజలకు న్యాయం జరగాలంటే కూడా బహుజన్ సమాజ్ పార్టీ అధికారం వస్తే తప్ప అది సాధ్యం కాదనే విషయం స్పష్టం చేస్తూ 39 మందిని ఎంపీల మద్దతు ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ విషయంలో కూడా మరి ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ కేవలం వీళ్ళు ఉన్నతులను ఇంకా ఉన్నతులను చేయడానికి, పేదలను ఇంకా పేదలు చేయడానికి, అసలు అన్యాయం జరిగిన ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగదనే విషయం మనమందరం కూడా ముఖ్యంగా మీడియాకు మీకు ఇంకా బాగా తెలుసు క్లియర్గా. కాబట్టి ఈ పాపుల పాలన పోతే తప్ప ఈ పేదలు మంచిగా బాగుపడే అవకాశం లేదనే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఉన్నదో ఆంధ్ర పాలకుల అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ కావచ్చు, అంటే తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ ఉద్యమం వచ్చిందో, ఈ టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ పాలన ఎండగట్టడానికి తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ రాబోతుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.